నమస్తే, నేను మధు. బార్డర్ 2 ఇప్పుడు ఈ మూవీ గురించి పెద్ద చర్చ జరుగుతోంది. అయితే తెలుగు పాన్ ఇండియా స్థాయి సినిమాని బీట్ చేసి దురంధర్ దూసుకెళ్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ మూవీ దురంధర్ ని మించి ఎక్కువ కలెక్షన్స్ రాబడుతుందన్న ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో ఈ నిజం ఎంతుందన్న విషయం గురించి ఈ రోజు మనం చర్చిద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, బార్డర్ 2 మూవీ దాని గురించి ఇప్పుడు రకరకాల చర్చ నడుస్తుంది. జస్ట్ ఒక్క రోజులోనే 30 కోట్లను రీచ్ అయిందంట. మరి ఇదంతా నిజమే అంటారా? బార్డర్ 2 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. అయితే ఇప్పటి వరకున్న రికార్డును బ్రేక్ చేస్తూ, అంటే ఆల్రెడీ మనకు రికార్డ్స్ తెలుసు. బాహుబలి కానీ, ఆ తర్వాత అల్లు అర్జున్ పుష్ప, అంతకుముందు వచ్చినటువంటి ఈ రీసెంట్గా వచ్చినటువంటి దురంధర్, ఈ రికార్డును బ్రేక్ చేస్తూ సన్నీ డియోల్ నటించినటువంటి చిత్రం బార్డర్ 2 మొదటి రోజు కలెక్షన్లో 30 కోట్లు క్రాస్ అయింది. సో దాంతో ఆల్రెడీ ఉన్న రికార్డ్స్ని తిరగరాసిందని చెప్పవచ్చు. ఇక్కడ ఏంటి యాక్చువల్గా ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే, మనందరికీ తెలిసింది ఇప్పుడంతా కూడా సనాతన ధర్మం లేదా దేశభక్తి, జాతీయత భావంతో ఉన్న చిత్రాలకు ఈనాటి యువత మొత్తం అందరూ కలిపి, అంటే అన్ని వర్గాలు అన్ని వయసు వాళ్ళు కలిపి ఆ సినిమాలని తమ భుజాల మీద వేసుకుని హిట్ చేస్తున్న తీరు మనం గత 3 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. తెలుగు చిత్రమైనా లేదా హిందీ చిత్రమైనా, ఇట్లా మన మిరాయి చిత్రాలు, నిన్న అఖండ చోట్ చిత్రాలు, ఇవన్నీ కూడా అవుతే హిందూ సనాతన ధర్మంగా కానీ లేదా జాతీయతా భావాలు గల చిత్రాలు ఉంటే ఖచ్చితంగా సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళ భుజాల మీద చేసుకొని వాళ్ళుగా ప్రమోట్ చేస్తూ సినిమా చూస్తూ సినిమాని హిట్ చేస్తూ ఉన్నారు. సినిమాల గురించి తరచూ డిబేట్ చేస్తున్నారు, సోషల్ పోస్టులు పెడతా ఉన్నారు. అంటే ఇది మంచి పరిణామం అని చెప్పాలి. సో దాంతో దాని ఎఫెక్ట్ ఇట్లా జరగడం, చైతన్యవంతమైన ఈ విధానం వల్లనే ఈరోజు ఈ బార్డర్ 2కు మంచి కలెక్షన్లు వచ్చాయని చెప్పాలి. ఈ బార్డర్ 2 అనేది బార్డర్ ఆల్రెడీ 1997లో వచ్చినట్టు బార్డర్ చిత్రానికి సీక్వెల్ ఇది. సో అప్పుడు దత్ గారి డైరెక్షన్లో వచ్చినటువంటి ఆ చిత్రం అప్పుడు రికార్డ్ బ్రేకులు చేసింది. అది మొత్తం మీద ఈ చిత్ర కథాంశమే దీన్ని బలం అని చెప్పాలి. వాస్తవం ఏంటంటే ఈ చిత్రం యొక్క కథాంశం ఏంటంటే, పాక్ ఇండియాకి మధ్య జరిగిన యుద్ధ నేపథ్యంలో 1971 ఆ ప్రాంతంలో పాకిస్తాన్ కుట్రల యత్నాలు చేసినటువంటి ఇండియా మీద దాడికి స్నేహపూర్వకంగా ఉంటేనే మనతోటి గోధుమలు, మనతోటి ఆహార పదార్థాలు, మనతోటి మనం పంపిస్తే కానీ బ్రతకలేనటువంటి ఆ పాకిస్తాన్ స్నేహపూర్వకంగా ఉంటూనే మోసం చేసి ఒక రాత్రి అటాక్ చేయడం మొదలుపెట్టింది. దీంతో భారత సైన్యం ఏం ఊరుకోలేదు, భారత ప్రభుత్వం ఏం ఊరుకోలేదు, తిప్పి కొట్టింది. ఎట్లా కొట్టింది అంటే మళ్ళొకసారి షాక్ అయింది. ఆ పాకిస్తాన్కి ఏ దేశాలైతే సహాయం చేసిందో, ఎవరిని చూసుకొని ఆ పాకిస్తాను ఆ రెచ్చిపోయి ఈ దురాఘాతానికి పూనుకుందో, వాళ్ళందరూ ఒక్కసారిగా కంగు తిన్నారు కాదు. మామూలుగా చెప్పాలంటే వాళ్ళు మళ్ళీ నిద్ర లేవలేదు అనుకుంటా. ఎందుకంటే అలాంటి విజయం, ఆనాటి విజయం అయితే నష్టపోయింది. యుద్ధమైన తర్వాత భారత సైనికులు చనిపోయారు కొంతమంది, అదంతా వేరు విషయం. కానీ అక్కడ జరిగిన విధానం చూస్తే వాళ్ళకు టెక్నికల్గా, టెక్నాలజీ పరంగా పాకిస్తాన్కి అంత బలం లేదు, ఆయుధ సంపత్తి లేదు. అయినా కూడా తనకన్నా 5-10 రెట్లు ఉన్నటువంటి భారతదేశం మీద ఎందుకు కాలు దూకుతుందంటే దాని వెనక వేరే దేశ శక్తులు ఉన్నాయి. వాళ్ళని చూసుకొని, బలమైనటువంటి అగ్రరాజ్యాల యొక్క బలం చూసుకొని మన మీద ఈ విధంగా ఇప్పుడు కయ్యానికి కాలు దూకుతూ ఉంటుంది. అయితే మరి వీళ్ళకు టెక్నాలజీగా సహాయం చేస్తున్న పెద్ద రాజ్యాలను కూడా దెబ్బ కొట్టే విధంగా బ్రహ్మాండ విజయం ఎక్కడ సాధించిందంటే సబ్మెరైన్. అది మనకు తెలుసు, చాలా ఇంకో సినిమా కూడా వచ్చింది. ఏం జరిగింది మరి, ఆ సముద్రంలో ఉన్నటువంటి ఆ సబ్మెరైన్ని పాకిస్తాన్కు విదేశం నుంచి వచ్చినట్టు సబ్మెరైన్ వాళ్ళ కన్ను గప్పి వాళ్ళకున్నట్టు ఆల్రెడీ, అంటే ఉన్న సబ్మెరైన్కు డమ్మీ సబ్మెరైన్ వేరే దిక్కు పంపించేసి తెలియకుండా దాన్ని వాళ్ళు తెలుసుకునే లేపు ఇది వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ఆ సబ్మెరైన్ని పేల్చి పడేసింది మన ఇండియన్ సబ్మెరైన్. అంటే దాంతో వాళ్ళు షాక్ అయ్యారు. అంటే వాళ్ళ ఇప్పుడు నిన్నగాక మొన్న జరిగినటువంటి పాకిస్తాన్ యుద్ధం మొన్న కూడా జరిగింది కదా, అక్కడ కూడా సర్జికల్ స్ట్రైక్ జరిగింది. నిన్నగాక మొన్న కాశ్మీర్లో జరిగిన వెంటనే మళ్ళీ దాడి చేశాం. దాడికి కూడా ఆపరేషన్ సింధు పెట్టిన దాంట్లో కూడా పాకిస్తాన్ మీద పనిచేసే టెక్నాలజీ అందరికీ తెలిసిందే, అమెరికా అది. సో వాళ్ళ రాడార్ వ్యవస్థకు జరగకుండా అమెరికా బలంగా నమ్మినటువంటి యుద్ధ విమానం కూల్చొచ్చేసింది మన ఇండియా. సో ఇంత వీరోచితంగా ఉన్నటువంటి ఈ కథని సినిమా రూపంలో పెట్టి దాన్ని నవరసాలు, అంటే సినిమా అంటే కమర్షియల్ వస్తువు, ఆ కమర్షియల్ వస్తువుల్లో భావోద్వేగాలను కలుపుకొని సినిమాగా చేయడం అనేది అంత ఈజీ అయిన విషయం కాదు. దాన్ని సమపాల్లో అన్ని చేస్తూ ఈ బార్డర్ 1 వచ్చినా ఇచ్చేసాం,
నిన్న ధురంధర్ వచ్చిన హిట్ చేసాం, ఈరోజు బార్డర్ 2 వచ్చిన హిట్ అయింది. ఇక్కడ బార్డర్ 1లో అప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ అనుకోండి, అప్పుడు తీసుకున్నటువంటి వాళ్ళ యొక్క నిర్ణయం ఎంతో, కానీ ఆర్మీ సైనికుల యొక్క వీరోచిత పోరాటాన్ని మాత్రం చూపిస్తే మనకున్న త్రివిధ దళాలు ఉన్నాయి. మనకు ఆ త్రివిధ దళాలు కూడా 3 విమానం అండ్ నౌకాయానం అని ఆర్మీ, ఈ 3 దళాలు త్రివిధ దళ అంటారు. ఈ 3 దళాల యొక్క పాత్ర, అందరి పాత్రను చూపించుకుంటూ బార్డర్ 2 అనేది చేయడం జరిగింది. దీంతో యావత్తు బాలీవుడే కాదు, యావత్ ఇండియా మొత్తం ఈ సినిమాకు ప్రశంసలు వస్తున్నాయి. ఇంకా సూపర్ డూపర్ కలెక్షన్లు వస్తాయి. నాకు తెలిసి ఈ మళ్ళీ ఈ ఇయర్కి ఏదైనా అవార్డు ఇచ్చే కార్యక్రమం ఉంటే ఇదే, అంటే నేషనల్ అవార్డ్స్ ఇస్తారు కదా, బహుశా బాలీవుడ్ ఈ చిత్రానికి వస్తుండొచ్చు అని కూడా నేను చెప్తాను. ఈ సినిమా కథాంశం వింటుంటూనే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి సార్. ఎందుకంటే దేశభక్తి గురించి ప్రతి ఒక్క భారతీయుడు కూడా గర్వపడతారు. కానీ ఇక్కడ కొన్ని వార్తలు చూస్తుంటే మూవీని హిట్ చేసుకోవడానికి ఏమన్నా చెడు ప్రచారాలు ఈ మధ్యకాలం చూస్తూనే ఉన్నాం. మూవీని హిట్ చేసుకోవడానికి వాళ్ళకి గ్రాస్ కలెక్షన్స్ రాకపోయినా, ఏ కలెక్షన్స్ రాకపోయినా కలెక్షన్స్ వచ్చాయన్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు. మరి ఇది కూడా ఇదే తోవలోనే వస్తుంది సార్. ఎందుకు ఇక్కడ పాయింట్ ఎందుకు ఇది రైజ్ చేస్తున్నాను అంటే, ఇది కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. ఓకే, ప్రపంచ స్థాయిలో రిలీజ్ చేసినప్పటికీ కూడా హిందీలోనే రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి అందరూ ఆదరించాలని లేదు కదా సార్. మరి ఎందుకు అంత కలెక్షన్ వచ్చింది? యాక్చువల్గా మన దేశంలో కేవలం సౌత్ ఇండియాలో ఉన్నటువంటి 4 స్టేట్లో ఆల్రెడీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్న హిందీ మాట్లాడితే అర్థం చేసుకుంటారు, హిందీ చిత్రాలు చూస్తారు. ఇది ఒకటి. ఇకపోతే తమిళనాడు, కేరళ, కర్ణాటకలో అయినా సరే, ఇక్కడైనా సరే, కేవలం ఒక కేరళ లాంటి రాష్ట్రంలో మాత్రమే హిందీ కొంచెం వీక్గా ఉండదు అనిపిస్తున్నా కూడా ఆడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎక్కువ ఉంటుంది. మనకి ఇప్పుడు మారిన పరిస్థితుల ప్రకారం మనం నేషనల్, అంటే మన డిజిటలైజేషన్ తర్వాత చాలామంది హిందీ సీరియల్స్ చూస్తున్నాం, మనం చూసాం చాలాసార్లు. హిందీ సీరియల్ ఫాలో అవుతే తర్వాత వచ్చిన తెలుగు సీరియల్స్ చూసినాడు. ఆ రకంగా చూస్తున్నా కూడా వాళ్ళకి లాంగ్వేజ్ ఇబ్బంది ఏముండదు. అన్ని రకాల భాషా చిత్రాలు చూస్తున్నట్టు హిందీ కూడా చూస్తారు, భాషా భేదం ఏమి ఉండదు. ఖచ్చితంగా ఇట్లాంటి చిత్రాలు చూసినప్పుడు మనకు తెలుసు, మహాభారతం హిందీ సీరియల్ వచ్చినప్పుడు ఇంటింట్లో, వాడవాడల, పల్లెటూరు గ్రామాల్లో కూడా ఎంత బాగా చూసారు. ఇక్కడ ఏంటి అంటే అక్కడ తెలిసిన కథ, మహాభారతం తెలిసిన కథ, మన ఇష్టమైన కథ, మన కథ. అలాగే మన దేశ చరిత్ర మనది కాబట్టి ఖచ్చితంగా అందరూ చూస్తారు. వచ్చే మాత్రం కలెక్షన్ నిజమైన రికార్డ్సే. కాకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం లేదని ఉంటే అక్కడ ఇక్కడ తేడా, అంటే కాగితాల మీద చూపించినప్పుడు ఒక రకంగాను, మామూలుగా మామూలు అనౌన్స్ చేస్తున్నప్పుడు, పబ్లిసిటీ వాడేటప్పుడు అమౌంట్లో తేడాలు ఉంటాయి. కానీ ఖచ్చితంగా ఈ సినిమా రికార్డ్స్ బద్దలవుతుందని నా ఉద్దేశం. సో ఏదేమైనా సరే ఇప్పుడు బార్డర్ 2 మాత్రం అందరి చూపునైతే ఆకర్షిస్తుంది. మరి బార్డర్ 2 ఒక రోజు కలెక్షన్ ఈ మాత్రం ఉంటే, మరి రాను రాను నిజంగానే తెలుగులో ఉన్నటువంటి పాన్ ఇండియా మూవీస్ ని బీట్ చేసి అన్నిటికంటే మొదటి స్థానంలో నిలుస్తుందేమో అని అందరూ కూడా చూస్తున్నారు. మనం వెయిట్ చేసి చూద్దాం మనం కూడా ఇదంతా నిజమవుతుందా లేదా అని. థ్యాంక్ యూ సో మచ్.